ఎఫ్ఎస్ఐ లైసెన్స్ MLS పాయింట్లకి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా FOSCOS.FSSI.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై ఫర్ న్యూ లైసెన్స్ /రిజిస్ట్రేషన్. ముందుది తత్కాల్ అవసరం లేదు. అప్లై ఫర్ న్యూ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ తత్కాల్, జనరల్, స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్. ట్రేడ్ ఆర్ రిటైల్ అనగానే స్టోరేజ్, ఎక్సెప్ట్ కంట్రోల్, అట్మాస్ఫియర్ అండ్ కోల్డ్, ఇది ప్లస్ గుర్తు క్లిక్ చేయండి. యాన్యువల్ టర్న్ ఓవర్ 1.5 crore to 50 crore స్టేట్ లైసెన్స్, ఇది క్లిక్ చేయండి. తర్వాత కిందకు వచ్చి ప్రొసీడ్. వ్యూ ఎలిజిబిలిటీ చూపిస్తుంది. ఇక్కడ మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నది అది స్టేట్ లైసెన్స్, సెంట్రల్ లైసెన్స్ కింద వస్తుందా చూపిస్తుంది. స్టేట్ లైసెన్స్. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ లైసెన్స్, క్లిక్ హియర్ టు ప్రొసీడ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ అడ్రస్ వచ్చేటప్పటికి ఆ MLS పాయింట్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. అంతేకాని డిస్టిక్ ఆఫీస్ అడ్రస్ కాదు, MLS పాయింట్ యొక్క అడ్రస్. ఇక్కడ కింద రాశారు, ప్లీజ్ టైప్ ది కంప్లీట్ అడ్రస్ యాజ్ పర్ ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ప్రిమిసెస్, సేల్ డీడ్, రెంట్ అగ్రిమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్. వీటిల్లో ఏదన్నా సరే పెట్టచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ అయితే తేలిగ్గా దొరుకుతుంది. జిల్లా, తర్వాత సబ్ డిస్టిక్ అంటే మండలం. తర్వాత ఇక్కడ టర్న్ ఓవర్ 1.5 crore పైన 50 crore మధ్యలో, కాబట్టి అది సుమారుగా వేయటమే. ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. సేవ్ నెక్స్ట్. ఒకవేళ తేడా ఉంటే మార్చవచ్చు. ఈ పాయింటర్ పట్టుకొని ఒక తప్పు చూపిస్తుంటే ఓకే. ఇక్కడ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, కంపెనీ నేమ్, ప్రిమిసెస్ వచ్చాయి. అడ్రస్ ఇది, టర్న్ ఓవర్ వచ్చింది. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏమేమి స్టోర్ చేస్తున్నామో ఇక్కడ వచ్చి RO నెంబర్, సీరియల్స్ అండ్ సీరియల్ ప్రోడక్ట్స్, పల్సెస్ ఇక్కడ ఉంది. తర్వాత సేవ్ అండ్ యాడ్. తర్వాత ఆయిల్స్ కోసం ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 6, సీరియల్ నెంబర్ 2. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ ఏదైతే లాగిన్ నెంబర్ ఇచ్చారో ఆ లాగిన్ నెంబర్ గుర్తుంచుకోవాలి. అదే లాగిన్ అవడానికి ఉంటుంది. లైసెన్స్ వచ్చేదాకా, లైసెన్స్ వచ్చినాక లైసెన్స్ నెంబరు లాగిన్ ID అవుతుంది. తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ OTP వస్తుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ID ఇచ్చారో, ఫోన్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక OTP, రెండింటికి ఒక OTP వస్తుంది. తర్వాత ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాలి. యూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ఫాస్ట్‌పాస్ అండ్ లాగిన్ ID క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. లాగిన్ ID గుర్తుంచుకోండి, ఏదైతే ఇక్కడ ఉందో అదే. నోట్ వన్స్ లైసెన్స్ జనరేటెడ్, ద లైసెన్స్ నెంబర్ విల్ బి